అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. వాడుక భాష బైబిల్లో ఈ పదం ఇలా రాయబడి ఉన్నది: క్రీస్తులో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగై ఉన్నవి అనే మాట ఉంది. ఇందులో 4 మాటలు మనం చూస్తాం. ఈ వచనములో మూల పదం ఏంటి అంటే ఆయన యందే అనే పదము ఈ వచనానికి అది మూల పదం. ఆయన యందే అన్నప్పుడు మన కొలస్సీ పత్రిక ప్రారంభించాక ఆయన అనే మాటల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అన్నప్పుడు 1 నుండి 14వ వచనం వరకు ఆయన అనగా తండ్రి అయిన దేవుని గురించిన విషయమని గుర్తుపెట్టుకున్నాం. 15వ వచనం నుండి ఆయన అన్నప్పుడు కుమారుని గురించి చెప్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన యందే అంటే యేసుక్రీస్తునందే అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాడుక భాషలో క్రీస్తులో జ్ఞాన వివేకాల నిధులన్నీ మరుగై ఉన్నాయి అనే పదాన్ని అక్కడ వాడుక భాష బైబిల్లో రాయడం జరిగింది. కనుక ఆయన యందే అనే మాట మనం చూస్తా ఉన్నప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలోనేమో ఆయన ఎవరో చెప్తూ వచ్చాడు. 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని అన్నాడు. కనుక ఎవరిని గురించి 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని ఆయన గురించి రాశారు. అయితే ఆయన యందే అనే మాట వాడినప్పుడు 1వ అధ్యాయం 16వ వచనంలో 3 విషయాలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి 16వ వచనంలో మనం చూసాం. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి అనే మాటల్లో క్రీస్తు అన్నిటికీ కేంద్ర బిందువు అని మనకు పౌలు జ్ఞాపకం చేయాలనుకున్నాడు. క్రీస్తు ఒక భాగం మాత్రం కాదు, క్రీస్తే అన్నిటికీ కేంద్ర బిందువు అని మనం జ్ఞాపకం చేయడం కొరకై పౌలు ఈ పత్రికలో ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన ద్వారా అనే మాటలు వాడుతూ 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యందే అనే పదాన్ని పౌలు వాడడం జరిగింది. కనుక క్రీస్తు అన్నిటికీ కేంద్ర బిందువు, జ్ఞానానికి, వివేకానికి, సర్వ సంపదలకు ఆయనే కేంద్ర బిందువు. అన్నీ కూడా ఆయన యందే దాచబడి ఉన్నవి అనే విషయాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ విధంగా పౌలు రాయవలసి వచ్చింది అంటే, ఆ దినాల్లో జ్ఞానవాదులు అనే వారు ఉన్నారు. వారితో ఈ క్రైస్తవులు అనబడిన వారు మిళితులై యేసుక్రీస్తు కూడా సృష్టిలో ఒక భాగము అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. అయితే సృష్టికి ఆయనే ఆధారభూతుడు అని, ఆయన యందే సమస్తం ఉన్నవని, ఆయనే అన్నిటికీ కేంద్ర బిందువని, ఆయన యందే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నవని పౌలు క్రీస్తుని హైలైట్ చేస్తూ ఆయన కేంద్ర బిందువుగా చూపిస్తూ ఈ మాటలు రాయడం అనేది మనం ఈ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన యందే అనే పదాన్ని వాడాడు. తర్వాత విషయాన్ని రాశాడు. ఏంటి అంటే గుప్తములై ఉన్నవి అని అన్నాడు కదా అదే వచనంలో. ఆయన యందే గుప్తములై ఉన్నవి అని అన్నాడు. గుప్తములు అనే దాన్ని మరుగై ఉన్నాయి లేక దాచబడి ఉన్నాయి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. యేసుక్రీస్తులో దాచబడ్డాయి, యేసుక్రీస్తులో మరుగు చేయబడ్డాయి, యేసుక్రీస్తులో అన్నీ కూడా అవి మరుగై ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. అంటే యేసు ప్రభు మనకు అర్థమైతే ఆయనలో దాచబడినవి కూడా మనకు అర్థమవుతాయి. ఆయనలో అన్నీ కూడా మరుగై ఉన్నాయి. కానీ కొంతమంది ఆయన అర్థం చేసుకోలేకపోవటం వలన ఆయనలో ఉన్న వాటిని వారు గ్రహించలేకపోయారు. బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను అన్నాడు. ఎక్కడ మరుగై ఉంది ఈ జ్ఞానము? ఇందాక కొలస్సీ పత్రిక ప్రకారం యేసుక్రీస్తులో మరుగై ఉన్నది. మరుగై ఉండుట, మర్మమై ఉండుట, దాచబడి ఉండుట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా అక్కడ వాడబడ్డాయి. వాడబడిన సందర్భాన్ని బట్టి
అవి పర్యాయ పదాలుగా మనం చూడగలుగుతాం అక్కడ. కనుక ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిది దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఎందుకు తెలియదు? వారు యేసుక్రీస్తునే సరిగ్గా తెలుసుకోలేకపోయారు గనక ఆయనలో మరుగై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు. అదే పౌలు అన్నాడు, అది లోకాధికారులు ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అంటే యేసు ప్రభు ఎవరో వారికి అర్థం కాలేదు. అందువలన ఆయనలో ఉన్న జ్ఞానము, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న సర్వ సంపదలు, ఆయనలో ఉన్న శక్తిని వారు గ్రహించలేకపోయారు. అందుకని అనేక సార్లు నీవెవరవో చెప్పు అంటూ ఆయన అనేక సార్లు అడిగారు. ఒక సందర్భంలో అన్నాడు ఆయన, నేను ఎవరినో చెప్తేనేమో మీరు నమ్మరు, మీరేం పదే పదే ఎవరో అడుగుతా ఉన్నారు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నాడు కదా. మీరు మీ తండ్రి అయిన అబ్రహాము గురించి మాట్లాడుతున్నారు కదా, నేను మీ తండ్రి అయిన అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను అని అన్నాడు. అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను. ఆయన్ని సరిగ్గా గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు ఆయన్ని. అందుకని ఆయన్ని అర్థం చేసుకోలేదు కనుకనే ఆయనలో గుప్తమై ఉన్నటువంటి వాటిని, మరుగై ఉన్న వాటిని వారు గ్రహించలేకపోయారు. అందుకని పౌలు ఈ మాటలు రాస్తూ తర్వాత కూడా ఇలాగా చెప్తూ వచ్చాడు 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయి. ఆయన అర్థం చేసుకోలేదు గనుకనే వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ యేసు ప్రభుని అర్థం చేసుకున్న మనకి, ఆ కింద వచనములో ఏమన్నాడు? 11వ వచనములో, మనకైతే అంటే యేసు ప్రభుని కనుక అర్థం చేసుకున్న మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. కనుక మరుగై ఉన్న వాటిని ఆయన తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. అది ఎలా జరిగింది? యేసు ప్రభుని అర్థం చేసుకోవటం ద్వారా. కనుక యేసు ప్రభులో మరుగై ఉన్నాయి, ఆయన అర్థం చేసుకోలేదు కనుకనే ఆ మరుగైన వాటిని వారు గ్రహించలేకపోయారు. వారి చెవులకి వినబడలేదు, వారి యొక్క హృదయానికి గోచరం కాలేదు, వారి కన్నులు కనబడలేదు. మనకైతే ఆయన ఆత్మ ద్వారా ఆయన వాటన్నిటిని కూడా బయలుపరిచాడు. గుప్తములై ఉన్న వాటిని, మరుగై ఉన్న వాటిని, దాచబడిన వాటిని యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. కనుక జ్ఞానులకు మరుగైనవి పసిబాలురకు బయలుపరచబడ్డాయి. పసిబాలురు అంటే ఎవరు? ఆయన శిష్యులు. ఇక్కడ కాంటెక్స్ట్ లో, సందర్భంలో ఆయన నమ్మిన వారు, ఆయన శిష్యులు, ఆయన వెంబడించేవారు. మరి జ్ఞానులు అంటే ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రం మీద గ్రిప్ ఉన్నవారు, పాండిత్యం కలిగిన వారు, వారు జ్ఞానులు. పసిబాలురు అంటే విద్య లేని పామరులు, ఆయన శిష్యులు, ఆయన పిల్లలు. కనుక యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఈ మాట అన్నాడు కదా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అని అన్నాడు. కనుక యేసు ప్రభువారు ఒకసారి ఆయన ఒక ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు ఆయన ఏకాంతముగా ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, విత్తువానిని గురించిన ఉపమానం చెప్పావు కదా, అది మాకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పు ప్రభువా అని అడిగారు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడింది. అది శాస్త్రులు, పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులు అనుకున్న వారికి, జ్ఞానులు వివేకులు అనుకున్న వారికి అర్థం కాలేదు. కనుక పసిబాలురుగా ఉన్న ఈ విద్యలేని పామరులైన శిష్యులకి పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట వారికి అనుగ్రహింపబడింది. అందుకనే వారు యేసు ప్రభు దగ్గర ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత, మరి అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం కదా, ఈ విద్యలేని పామరులు వీరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఆశ్చర్యపడ్డారు.
కనుక యేసుక్రీస్తులో ఇవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. యేసుక్రీస్తులు ఇవన్నీ కూడా మరుగై ఉన్నాయి. యేసు ప్రభులో ఇవన్నీ కూడా గుప్తములై ఉన్నాయి. ఆయన యేసు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఆయన వాటిని బయలుపరుస్తాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయము మత్తయి సువార్త 44వ వచనములో ఇలా చెప్పాడు, పరలోక రాజ్యము ఫలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అన్నాడు. అంటే ఆ పొలము ఎవరిదో వేరే అయింది, కానీ పొలమున్న ఆయనకు తన పొలములో దాచబడిన ధనాన్ని గురించి తెలియదు. అవి గుప్త నిధులా లేకపోతే వజ్ర వైడూర్యాలు రాజుల కాలపు నిధులా మనకు తెలియదు. గొప్ప నిధి ఆయన పొలంలో ఉంది, కానీ ఆయనకు తెలియదు. వాళ్ళ నాన్నగారు కూడా ఆ పొలాన్ని కొంతకాలం చూసుకొని ఉంటాడు, వాళ్ళ తాతగారు కూడా చూసుకొని ఉంటారు. అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయి ఉంటుంది. వారి తాత ముత్తాతలకు కూడా అది తెలియదు, వారి పొలములో దాచబడిన నిధి. కానీ ఒక మనుష్యుడు అనుకోని విధంగా మరి పొలంలో పనిచేస్తానికో దేనికో వెళ్ళాడు, మనకైతే తెలియదు. ఆయన ఆ పొలములో ఉన్న నిధిని కనుగొన్నాడు. ఆయన కనుగొని దాన్ని దాచిపెట్టి ఆయన మొదట వెళ్ళి తనకున్నవన్నీ అమ్మి ఆ తర్వాత ఆ పొలాన్ని కొన్నాడు. ఆ నిధి కూడా ఆయనదయింది. కనుక కొంతమందికి అర్థం కాదు, యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొచ్చింది, యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. ఆయనలో ఈ పొలములో దాచబడిన నిధిలాగా ఆయనలో అనేకమైనవి గుప్తములై ఉన్నవి, ఆయనలో అనేకము మరుగు చేయబడ్డాయి, ఆయనలో దాచబడ్డాయి. ఆయన ఉంటే ఇవన్నీ మనకున్నట్టే కదా. చాలా కాలం క్రితం నేను విన్నది, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఓ పెద్ద ఆయన చెప్పారు, ఓసారి పిల్లలందరినీ మరి టూర్కి ఎక్కడికో తీసుకొని వెళ్ళారు, వాళ్ళ డబ్బులతోనే అనుకోండి. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి. స్వీట్ షాప్కి తీసుకెళ్ళి ఒరే మీకు కావాల్సిన చాక్లెట్లు ఏమన్నా ఉంటే కొనుక్కోండి అని అంటే కావాల్సిన వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు, ఇది కావాలి ఇది కావాలని. ఒక పిల్లవాడు వెళ్ళి ఆ షాపులో ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన కావాలి నాకు అన్నాడంట. అని అంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. టీచర్స్ అడిగారు, ఒరే చాక్లెట్లు బిస్కెట్లు కోరుకుంటారు, ఏనేం చేసుకుంటారు నువ్వు అని అంటే అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, మీరు చాక్లెట్లు బిస్కెట్లు ఇప్పిస్తే తింటే అయిపోతాయి, ఈయన నా వాడయ్యాడు అనుకో నేను రోజు తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, ఈ షాపులు అవన్నీ నా అవుతాయి కదా అన్నాడంట. ఇది ఒక చిన్న కథ మాత్రమే, కానీ అందులో చాలా నీతి ఉంది. మనం కేవలం చాక్లెట్లు బిస్కెట్లు లాగానే దేవుని దగ్గర నుంచి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, అది కావాల ప్రభా ఇది కావాల ప్రభా అంటాం. కానీ క్రీస్తు నావాడైతే, క్రీస్తునే కోరుకుంటే, క్రీస్తే నాలో ఉంటే, క్రీస్తు నా పక్షమై ఉంటే అన్నీ నావే కదా అనే భావన నీకు ఎప్పుడన్నా కలిగిందా? కనుక క్రీస్తులో అన్నీ దాచబడ్డాయి. అందుకనే పౌలు ఫిలిప్పీ పత్రికలో చాలా అద్భుతంగా క్రీస్తును సంపాదించుకొనుట అనే దాని గురించి అద్భుతంగా మాట్లాడాడు కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఒక వ్యక్తి పొలములో దాచబడిన ధనాన్ని చూసి తనకున్నవన్నీ అమ్మి ఆ పొలాన్ని కొన్నట్టుగా నాకున్నవన్నీ కూడా వదిలేసి నేను క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా పౌలు అన్నాడు. తర్వాత క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు. ఆయన జ్ఞానం, ఆయన ధనం, ఆయన పలుకుబడి, ఆయన సంపద అన్ని వదిలిపెట్టాడు క్రీస్తు కొరకై. కొన్నిసార్లు వెర్రివాడిగా ఉన్నాడు పౌలు కదా. ఆయన రాజు ఎదుట నిలవబడినప్పుడు రోమ రాజు చక్రవర్తి అనుకుంటాను, ఆయన అంటాడు కదా, సౌల అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అన్నాడు. పౌలు ఎంత జ్ఞానం గలవాడు, ఎంత ధనం గలవాడు, ఎంత పేరు గలవాడు,
అపొస్తలుల కార్యాలు చదువుతూ ఉంటే దేశాధినేతల్లో కొంతమంది పౌలుకు స్నేహితులు ఉన్నారు. అంత గొప్ప పలుకుబడి కలిగిన వాడు పౌలు. సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కలిగినటువంటి వాడు ఆనాటి కాలంలో. అలాంటి వ్యక్తి వెర్రివాడయ్యాడు కదా. ఒక రకంగా లోకం దృష్టిలో ఆయన అంటాడు, మేము మురికిగా ఉన్నాం, మేము పెంటగా ఉన్నాం లోకానికి. కొరింథీ పత్రికలో ఆ మాటలు వాడాడు పౌలు. కారణం ఏంటంటే క్రీస్తును సంపాదించుకోవడానికి. కనుక ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎంతమంది చేత బలా అనిపించుకున్నా, క్రీస్తు లేకపోతే గనక నువ్వు వెర్రివాడవే అని బైబిల్ చెప్తుంది కదా. ఓ మనుషుడు విస్తారమైనటువంటి పంట పండిన తర్వాత, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము, అనేక సంవత్సరములకు సరిపడిన ఆహారం నీ కొరకు సమకూర్చబడి ఉన్నది అని అంటే, ప్రభు అన్నాడు కదా, వెర్రివాడా వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సంపాదించినవి ఎవని మగును? క్రీస్తు లేకుండా ఎన్ని ఉన్నా మనం వెర్రివారమే. క్రీస్తును కలిగిన వారే నిజమైన జ్ఞానం కలిగిన వారు. కనుక పౌలు క్రీస్తును సంపాదించుకోవాలనుకున్నాడు. ఎందుకనంటే క్రీస్తులో అనేకమైనవి దాచబడి ఉన్నవి, మరుగై ఉన్నవి, గుప్తములై ఉన్నవి. కనుక ఆయన యందే అన్నాడు క్రీస్తుని కేంద్ర బిందువుగా. గుప్తములై ఉన్నవి అన్నాడు, క్రీస్తులు అద్భుతంగా దాచబడిన వాటిని గురించి మాట్లాడుతూ. తర్వాత సర్వ సంపదలు అని అన్నాడు కదా. సర్వ సంపదలు ఏమి గుప్తములై ఉన్నవి? సర్వ సంపదలు దాచబడి ఉన్నవి, సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి, సర్వ సంపదలు మరుగై ఉన్నవి. యేసుక్రీస్తులో సర్వ సంపదలు ఉన్నాయి. ఒకప్పుడు చక్రవర్తులు, రాజులు, దేశాల్ని, ప్రపంచాన్ని ఏలిన వారు ఉన్నారు. కనుక వారు సర్వ సంపదలు సమకూర్చుకున్నారు. కానీ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అవి తాత్కాలికమైనవి. ఈనాడు ఐగుప్తు దేశంలో ఫరోల యొక్క సమాధులు తెరుస్తూ ఉంటే, ఆనాటి కాలంలో ఉన్న విస్తారమైన ధనం కదా. ఆ ధనాన్ని గురించి మన బైబిల్ చదువుతున్నప్పుడు, ఐగుప్తు దేశంలో అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యోసేపు కాలంలో కరువు వచ్చినప్పుడు వారికి ధాన్యం అమ్మడం వలన వారి భూములతో సహా యోసేపు మొత్తం ఫరో కొరకు కొనేశాడు. ఇందాక మనం 45వ అధ్యాయంలో చూస్తా వచ్చాం. ఆ 43, 44, 45, 46 అధ్యాయాల్లో ఆ మాటలన్నీ వ్రాయబడి ఉంటాయి. ఫరో కొరకు ఆయన పశువులను కొన్నాడు, ఫరో కొరకు ధనాన్ని సమకూర్చాడు, వారికి ధాన్యం ఇచ్చి ఫరో కొరకు భూములను కొన్నాడు. ఐగుప్తు దేశం అంతా ఫరోదైపోయింది. చివరికి వాళ్ళు ఏం చేశారంటే, రాజుల సంపద రాళ్లపాలు అన్నట్టు వారు సంపాదించినవన్నీ కూడా చివరికి సమాధుల్లో పెట్టేశారు, దాచిపెట్టేశారు. ఇప్పుడు త్రవ్వేస్తా ఉన్నారు. ఈ లోక సర్వ సంపదలు అనుకున్నవి మానవునికి కొంతవరకే. కానీ క్రీస్తులో ఉన్న సర్వ సంపదలు ఇక్కడ మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా. కనుక ఆ విషయాల్ని మనకి కొలసీ పత్రికలో మనం చూడగలము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించిన వాడై ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచి ఐగుప్తు ధనం, ఐగుప్తు పలుకుబడి, ఐగుప్తు యొక్క సర్వ సంపదలు విసర్జించి క్రీస్తుతో కూడా శ్రమపడడానికి బయటకు వచ్చాడు. కనుక యేసుక్రీస్తులో దాచబడినవి ఏవి అని అంటే సర్వ సంపదలు అనే మాట. మనం బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కనుక చూస్తే 2 మాటలు ఇలా ఉన్నాయి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది గాక దేవునిదై ఉండునట్లు ఆ మంటి ఘటములంటే మా దేహములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఈ మంటి ఘటాల్లో ఏముంది? ఐశ్వర్యం. ఎక్కడిది? క్రీస్తులో ఉన్నది. క్రీస్తు మాలో ఉన్నాడు గనక క్రీస్తులో ఐశ్వర్యము, సర్వ సంపదలు ఉన్నవి గనక ఈ మంటి ఘటాల్లో ఐశ్వర్యం ఉంది అని అన్నాడు. మనం ఇదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభు ధనవంతుడు, ఆయన దరిద్రుడయ్యాడు. ఎవరి కొరకు దరిద్రుడయ్యాడు? మన కొరకు. ఎందుకు? మనల్ని ధనవంతులుగా చేయడానికి. మరి మనం ధనవంతులం అయ్యామా? ఆయన దరిద్రుడయ్యాడులేండి. ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన ఏమీ లేనివాడయ్యాడు ఆయన. మరి మనం ధనవంతులమయ్యామా? ఇది ప్రశ్న కదా. మనం ధనవంతులమయ్యామా?
అయితే ధనం ఎక్కడా? మనం ధనవంతులమయ్యామా? 2 మాటలు చెప్తాను. ఒకటి, యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు అని అన్నాడు. మరి ఈ లోకంలో మనకి కూర్చుకోవద్దు అన్నప్పుడు మనకు అధికంగా ధనం ఇవ్వడు కదా ఆయన? ఇస్తాడా? అవసరమైనంత వరకు ఇస్తాడు ఆయన. ఇప్పుడు మీరు ధనం కూర్చుకోవద్దని ఆయనే అన్నప్పుడు విస్తారంగా మనకెందుకు ఇస్తాడు ఆయన? ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తాడు. మరి మిగతాది ఏది? మరి ధనవంతులు అన్నాడు కదా మనల్ని, మన కొరకు దరిద్రుడయ్యాడు కదా, ఏది అని అంటే మీరు పరలోకంలో కూర్చుకోండి మీ ధనం అన్నాడు కదా. మనకి ఇవ్వాల్సింది ఏదన్నా ఉంటే పరలోకంలో ఇస్తాడు ఆయన ఎక్కువగా. ఆ అకౌంట్లో పడతా ఉంటది. ఇక్కడ కొద్దిగా, అక్కడ అధికంగా. ఇక్కడ 10%, అక్కడ 90%. ఆడికి వెళ్ళిన తర్వాత మన ఐశ్వర్యం నిత్యత్వంలో యుగ యుగాలు 70-80 సంవత్సరాలు కాదు, అంతము లేని కాలం మనం అక్కడ ఐశ్వర్యాన్ని మనం చూడగలుగుతాం, విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. రెండవది, అసలు క్రీస్తే మనలో ఉన్నప్పుడు మనం ఐశ్వర్యవంతులం కాకుండా ఎలా అవుతాం? సర్వ సంపదలు ఉన్న క్రీస్తు మనలో ఉన్నాడు ఆయన. అందుకనే పౌలు ఈ మంటి కట్టములలో ఐశ్వర్యం మాకు కలదు అన్నాడు. అందుకని మనం దరిద్రులము అని ఎప్పుడు అనుకోకూడదు. క్రీస్తు మనలో ఉన్నాడు, మనం ధనవంతులమే. క్రీస్తు మనలో ఉన్నాడు, మన భాగ్యవంతులం. క్రీస్తు మనలో ఉన్నాడు, మనం ఐశ్వర్యవంతులం. కాబట్టి సర్వ సంపదలు ఉన్న క్రీస్తు ఆయన మనలో ఉన్నాడు. ఆయనలో సర్వ సంపదలు దాచబడి ఉన్నవి అని అన్నాడు. చివరిగా ఇంకొక మాట అన్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ఈ సర్వ సంపదలు అని అంటే మన వెండి, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యములు ఇవి అనుకోవచ్చు. ఇప్పుడు మన దృష్టిలో అవి విలువైనవి, పరలోకము దృష్టిలో, దేవదూతల దృష్టిలో విలువైనవి కావు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఇల్లు కట్టే మెటీరియల్ ఉంది కదా, ఇల్లు కట్టడానికి ఉపయోగించే మెటీరియల్ ఇసుక, తర్వాత చిప్స్, సిమెంటు, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిని, ఆ గులకరాలు ఉన్నాయి చూసారా, వాటిని మన వజ్రాలు అని అనుకున్నాం అనుకోండి, లోకం మనల్ని ఏమనుకుంటుంది? పిచ్చోళ్ళు అనుకుంటుందా లేదా? అంటే మనం కన్స్ట్రక్షన్స్కి వాడేటువంటి మెటీరియల్ని మన కనుక వజ్రాలు, వైడూర్యాలు, ధనము, ఐశ్వర్యం అనుకుంటే లోకం దృష్టిలో మనం ఎలాగ వెర్రివారంగా ఉంటామో, ఈ లోకంలో వెండి, బంగారం, వజ్రాలు, వైడూర్యాల్ని మనం వాటిని గొప్పగా భావిస్తే పరలోకం దృష్టిలో కూడా మనం వెర్రివారమే. ఎందుకంటే పరలోకంలో వీధులన్నీ దేంతో వేయబడ్డాయి? పరలోకంలో వీధులన్నీ దేంతో వేయబడ్డాయి? స్వచ్ఛమైన బంగారం. స్వచ్ఛమైన బంగారం. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆ పరలోక పట్టణమే అవి ముత్యములతో కట్టబడింది, 12 ముత్యములతో కట్టబడింది. ఆ 12 ముత్యముల పేర్లు కూడా చెప్పాడు కదా, కెంపు, వైడూర్యము, తర్వాత ఇంకా రకరకాల పేర్లన్నీ అద్భుతంగా 12 పునాదులు, 12 ముత్యములతో కట్టబడ్డాయి. స్వచ్ఛమైనటువంటి బంగారము ఉన్న వీధులవి, విశాలమైన వీధులవి. అంటే పరలోక దృష్టిలో మనం ఐశ్వర్యం అనుకున్నది పరలోకం దృష్టిలో ఐశ్వర్యం కాకపోవచ్చు, కానీ పరలోకము దృష్టిలో ఉన్న ఐశ్వర్యం వేరు. పరలోకము దృష్టిలో ఉన్న ఐశ్వర్యం ఏంటంటే బుద్ధి జ్ఞానములు కలిగి ఉండడమే పరలోక దృష్టిలో ఐశ్వర్యం. నిజమైన సర్వ సంపదలు ఏంటి అంటే బుద్ధి జ్ఞానములు. దాన్నే పౌలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అనే మాట వాడాడు. ఇక్కడ తెలుగులో బుద్ధి జ్ఞానములు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాడంటే విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అనే పదాలు 2 రాస్తాడు. విజ్డమ్, నాలెడ్జ్. బుద్ధి, జ్ఞానం. బుద్ధి అనే దానికి తెలివి అనే పర్యాయ పదం కూడా ఉంది. తెలివి, జ్ఞానం, విజ్డమ్, నాలెడ్జ్ అనేవి. కనుక నాలెడ్జ్ అంటేనేమో సమాచారం లేక వాస్తవాల సేకరణ. ఇప్పుడు మనం వార్తలు వింటాం, నాలెడ్జ్ సంపాదించుకుంటాం, పుస్తకాలు చదువుతాం, పేపర్ చదువుతాం, ఇదంతా నాలెడ్జి. మరి విజ్డమ్ అంటే? విజ్డమ్ అంటే సేకరించిన సమాచారాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించే సామర్థ్యం. కొంతమందికి సమాచారం ఉంటుంది కానీ దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించే సామర్థ్యం ఉండదు, విజ్డమ్ ఉండదు. వారికి నాలెడ్జ్ అయితే ఉంటుంది, వారికి అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తారు వారు, కానీ సేకరించిన సమాచారాన్ని సరైన విధంగా ఉపయోగించడం తెలియదు వారికి. దాన్ని విజ్డమ్ అన్నారు. కనుక బైబిల్లో మనం ఈ 2 పదాలని మనం సామెతల గ్రంథంలో ఎక్కువగా చూస్తాం.
అయితే గ్రీకులో విజ్డమ్ అన్నప్పుడు సోఫియా అనే పదాన్ని రాశాడు. ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా అన్నారు. అనుభవపూర్వకమైన జ్ఞానం పుస్తకాలు చదవడం వలన, లేకపోతే వార్తలు చూడడం వలన, ఈ మధ్య షార్ట్ వీడియోస్ చూడడం వలన కొంతమంది అదే పని షార్ట్ వీడియోస్ ఇక ఇదంతా కూడా నాలెడ్జ్ కిందకు వచ్చింది. కానీ విజ్డమ్ అనేది నీకు అలా దొరకదు. విజ్డమ్ అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది, దేవుని కృప ద్వారా పొందేది. కనుక నీకు ఆ విజ్డమ్ కనుక లేకపోతే ఎంతో నాలెడ్జ్ ఉన్నా సరే కనుక దేవుని దృష్టిలో నువ్వు తెలివైన వ్యక్తివి కానే కావు. యాకోబు రాసిన పత్రికలో ఈ విజ్డమ్ను గురించి మాట్లాడుతూ యాకోబు ఇలా రాశాడు. యాకోబు రాసిన పత్రిక ఎబ్రీ పత్రిక తర్వాత 3వ అధ్యాయము 13వ వచనము నుండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అంటే జ్ఞాన వివేకము, బుద్ధి, తెలివి ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే వట్టి జ్ఞానమే కాకుండా వివేకం కూడా ఉండాలి, బుద్ధి కూడా ఉండాలి, తెలివి కూడా ఉండాలి. ఈ జ్ఞాన వివేకములు గలవాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. అంటే ఒట్టి నాలెడ్జ్ మాత్రమే ఉంటే గనక అక్కడ ఇవన్నీ ఉంటాయి. అందువలన పైనుండి వచ్చే జ్ఞానం మనిషి పొందకపోతే గనక లోక సంబంధమైన జ్ఞానాన్ని మాత్రమే పొందిన వాడైతే గనక ఆ వ్యక్తితో ప్రమాదం కూడా ఉంటుంది. మంచితో పాటు చెడు కూడా ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర. ఆ వ్యక్తి మంచి చేయగలడు, చెడు చేయగలడు. కానీ పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు కదా, దాని విజ్డమ్ అన్నారు. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును అని అన్నాడు. కనుక ఈ లోక జ్ఞానాన్ని నాలెడ్జ్ అన్నారు, పైనుండి వచ్చే జ్ఞానాన్ని విజ్డమ్ అన్నారు. దాన్నే బుద్ధి, తెలివి, వివేకము అనే పదాలు వాడాడు. కనుక పైనుండి వచ్చు జ్ఞానము గాక కేవలం ఈ లోక జ్ఞానమే అయితే గనక అది నీ జీవితానికి కూడా పెద్ద ఉపయోగకరం కానే కాదు. ఆ జ్ఞానాన్ని గురించి ప్రసంగి గ్రంథంలో కూడా చెప్పాడు కదా, అధిక విద్య సంపాదించిన వానికి అధిక దుఃఖం, అధిక శోకం. కనుక అధిక జ్ఞానం, ఈ లోక జ్ఞానం అధిక దుఃఖానికి కూడా కారణమవుతుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఉంది, అది ఎంత పొందితే అంత మేలు. అది ప్రార్థనలో, వాక్యంలో, దేవుని పాదాల దగ్గర గడపడం వలన ఆ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానాన్ని పైనుండి వచ్చే జ్ఞానం, ఈ విజ్డమ్ అనే దాని గురించి 119వ కీర్తనలో భక్తుడు ఇలా చెప్పాడు. 119:98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము, ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఇది నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. 99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఈ దినాల్లో బోధకులు కేవలము సమాచార సేకరణ జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఒక మెసేజ్ చెప్పాలనుకోండి, ఏఐ సహాయాన్ని తీసుకుని ఒక మెసేజ్ తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్లో కొడితే బోల్డని మెసేజ్లు వచ్చేస్తున్నాయి. గూగుల్ మనకి ఇస్తుంది కొన్ని అంశాలు కావాలంటే. ఇదంతా భూ సంబంధమైన జ్ఞానం, అది ఆత్మ నడిపింపు లేని జ్ఞానం అది. కనుక అనుభవపూర్వకమైన జ్ఞానం వేరు, సమాచార సేకరణ జ్ఞానం వేరు. ఈ దినాల్లో అంతా కూడా ఈ సమాచార సేకరణకు సంబంధించిన జ్ఞానాన్ని మనం చూస్తాం. ఇలాంటి బోధకులను గురించి మాట్లాడుతూ ఆ జ్ఞానం ఎలాంటిది అని అంటే, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అని అన్నాడు. తర్వాత 100వది నీ ఉపదేశములను
నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము గలదు అన్నాడు. కనుక ఈ విజ్డమ్ అనే దాని గురించి మాట్లాడుతూ అది శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం అని అన్నాడు. కాబట్టి మనం దేనిలో ఐశ్వర్యవంతులం కావాలి? బుద్ధి జ్ఞానములు అనే వాటిలో మనం ఐశ్వర్యవంతులం కావాలి. కేవలం ఈ లోక జ్ఞానం ఒకటే చాలదు, మనకి పైనుండి వచ్చే జ్ఞానం కూడా కావాలి. కనుక కొంతమందికి లోక జ్ఞానం ఉండదు. లోక జ్ఞానం కూడా కొంత అవసరం మనకి లోకంలో బ్రతకడానికి. లోక జ్ఞానం ఉండదు, భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. లోక జ్ఞానం ఉండదు. లోక జ్ఞానం లేకపోతే ఇరుగు పొరుగు వారితో మంచి మర్యాదలు తెలియవు కదా. ఇప్పుడు లోక జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు దానికి తలా తోక ఏముండదు, ఇంకా ఎదరా ముందు ఏముండదు. సరే, సర్లే, సార్లే, ఇచ్చేవులే, తీసుకున్నానులే, ఇదే భాష. దానికి తలా తోక ఏముండదు. మంచోళ్ళు అంటే మంచోళ్ళే, యథార్థవంతులే, దేవుని భయం కలిగిన వారే. కానీ ఏమి లేదు, లోక జ్ఞానం లేదు వీళ్ళకి, తలా తోక లేదు. అందువల్ల లోక జ్ఞానం మనకు అవసరం, అయితే దానికి మించి దైవ జ్ఞానం ఇంకా అవసరం. ఒట్టి లోక జ్ఞానమే అయితే ప్రమాదకరం. ఒట్టి లోక జ్ఞానమే ఉందనుకో, నీకు ఎవరు కనపడితే వాళ్ళ చేతులు తల్ల మీద చేయబెట్టేస్తాం. లోక జ్ఞానమే అయితే కనుక ముంచడమే ఎవరిని పడితే వాళ్ళని. లోక జ్ఞానం అయితే, ఒట్టి లోక జ్ఞానం అయితే వాళ్ళతో చాలా ప్రమాదకరం, లోక జ్ఞానం కలిగిన వ్యక్తులతో. కానీ లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానం, దీనికంటే అధికంగా దైవ జ్ఞానం ఉంటే కనుక అప్పుడు నీవు నీ జీవితాన్ని కాపాడుకుంటా, ఇతరులకు కూడా నువ్వు మేలు చేయగలుగుతావు ఆ జ్ఞానంతో. బైబిల్లో ఉంది కదా, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును, సామెతలు అన్నాడు. అది దైవ జ్ఞానం కూడా. అందుకని ఇక్కడ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని అన్నాడు. కనుక నాలెడ్జ్ అనేది మనం చూసాం, సమాచారం లేక వాస్తవాల సేకరణ, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతిదినం వార్తలు చూడడం, గమనించడం, ప్రపంచాన్ని పరిశీలించడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడం అవసరం. దానితో పాటు విజ్డమ్ కూడా మనకు అవసరం. పైనుండి వచ్చే జ్ఞానం, సేకరించిన సమాచారాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించే సామర్థ్యము పొందాలి అని అంటే కనుక పైనుండి వచ్చే జ్ఞానం మనకు అవసరం. దేవుని పాదాల దగ్గర గడపడం, వాక్యాన్ని చదవడం, ప్రార్థనలో గడపడం, దేవుని దగ్గర కనిపెట్టుకోవటం, ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి క్రీస్తులో గుప్తములై ఉన్నవి అని అన్నాడు. మనం కొరింథీ మొదటి పత్రిక 1:24, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22 నుండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానం అన్నాడు. కాబట్టి గ్రీసు దేశస్థులు వెదికే జ్ఞానం వేరు, మేము బోధించే జ్ఞానం వేరు. అదే ఈ లోకాధికారులకు అది మరుగు చేయబడి ఉన్నదని 2వ అధ్యాయంలో దాని గురించే పౌలు మాట్లాడాడు. కాబట్టి యేసుక్రీస్తులో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి అనే మాట మనం చూస్తాం. ఈ వచనమును బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు, మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఏంటి అని అంటే, మన దృష్టిని క్రీస్తుపై కేంద్రీకరించాలి. ఈ వచనాన్ని బట్టి మన జీవితానికి ఏం అప్లై చేసుకోవాలి మనం అని అంటే, మన దృష్టి క్రీస్తు మీద కేంద్రీకరించాలి. కొంతమంది ధనం మీద, కొంతమంది లోక జ్ఞానం మీద వారి దృష్టి నిలిపారు. కానీ మన దృష్టి సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములన్నీ కలిగి ఉన్న క్రీస్తు మీద మన దృష్టి నిలపాలి. ఎందుకు అని అంటే, ఆయనలోనే బుద్ధి జ్ఞానములు దాచబడి ఉన్నవి, ఆయన దగ్గరే అవన్నీ మనకు దొరుకుతాయి గనుక ఆయన మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది కదా, ఎంతో గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాపమును భారమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుదాము అని అన్నాడు. యేసుక్రీస్తు మీద మన దృష్టిని నిలపడం, ఆయన సంపాదించుకోవటం, ఆయన మీద ఆధారపడడం, ఆయన వైపు చూడడం, ఆయనే మన కేంద్ర బిందువు, ఆయనే మన జీవితానికి ఒక గురి. ఆయన్ని పొందడమే, ఆయన సంపాదించుకోవటమే మన జీవితం యొక్క ముఖ్య గురి.
అనే దాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులో దాచబడ్డాయి. క్రీస్తును పొందడం, క్రీస్తు మీద దృష్టిని నిలపడం, క్రీస్తును సంపాదించుకోవడమే మన జీవితం యొక్క ముఖ్యమైన గురిగా మనం కలిగి ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశముగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు ఎంత ఐశ్వర్యం గలవాడో ఆ విషయాలు మనం దృష్టి పెట్టి ఆయన మీద మనం ఎక్కువగా మనసు పెట్టి జీవించడానికి ప్రభు మనందరకు సహాయము చేయునుగాక.